పోన్ మ్యాన్ తెలుగు డబ్డ్ మూవీ. పోన్ మ్యాన్ అంటే గోల్డ్ మ్యాన్ అని మలయాళంలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన ఈ మూవీ ఇప్పుడు జియో హాట్‌స్టార్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇంక ఈ మూవీ చూసాక నాకైతే నచ్చింది. చాలా కొత్త పాయింట్ ని భలే చెప్పారనిపించింది. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. యాక్చువల్గా ఈ మూవీ చూడడానికి రీజన్ మాత్రం బసిల్ జోసెఫే. తన మూవీస్ ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అయితే చేయవు. నన్నైతే ఈ మూవీ డిసప్పాయింట్ చేయలేదు. ఇందులో కథ మాత్రం భలే ఉంటది. స్టెఫీ పెళ్లికి 25 సవర్ల బంగారం ఇస్తాడు అజేష్. పెళ్లి అయ్యాక చదివింపులు వస్తాయి. వచ్చిన అమౌంట్ అజేష్కి ఇవ్వాలనుకుంటారు. కానీ పెళ్లి చదివింపులు మాత్రం అంత రావు. కానీ అగ్రిమెంట్ చేసుకున్న అజేష్ మాత్రం నా బంగారం నాకు ఇవ్వాలి లేదా డబ్బులు ఇవ్వాలంటాడు. కానీ వాళ్ళు ఇవ్వలేరు. స్టెఫీ వాళ్ళ హస్బెండ్ నుంచి తన బంగారాన్ని అజేష్ ఎలా తెచ్చుకున్నాడు అనేది సినిమాలో చూడాలి. ఈ మూవీలో చాలా మంచి పాయింట్స్ ని డిస్కస్ చేశారు. వరకట్నం గురించి కావచ్చు, అలాగే నగలు ఉంటేనే అత్తారింట్లో మర్యాద, అలాగే ప్రతి సమస్యకి ఏదో ఒక సొల్యూషన్ ఉంటది. దానికి సూసైడ్ ఒకటే సొల్యూషన్ కాదు. ఇలా చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి మూవీలో. ఇందులో నాకు ఒక సీన్ భలే నచ్చింది. స్టెఫీ వాళ్ళ అన్నయ్య సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. అక్కడ అజయ్ చెప్పే డైలాగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఆ సీన్ మాత్రం భలే నచ్చింది నాకు. ఈ సినిమా చూస్తున్నప్పుడు సినిమాలా కాకుండా మన చుట్టూ జరుగుతుందేమో అన్నంత నేచురల్ గా తీశారు మూవీని. స్టార్టింగ్ లో కొంచెం స్లోగా అనిపించినా ఎప్పుడైతే బసిల్ ఎంటర్ అవుతాడో అక్కడి నుంచి సినిమా భలే అనిపిస్తుంది. కరెక్ట్ గా చెప్పాలంటే ఇది బసిల్ వన్ మ్యాన్ షో. కామెడీకి కొంచెం స్కోప్ ఉంది, కానీ ఎందుకో దాని మీద అంత కాన్సన్ట్రేషన్ చేయలేదు. ఇందులో ప్రతి క్యారెక్టర్ ని కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అలాగే యాక్టర్స్ కూడా చాలా నేచురల్ గా యాక్ట్ చేశారు. అందువల్ల మనం ఈజీగా ఇన్వాల్వ్ అయిపోతాం మూవీలో. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఒక మంచి సినిమా ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూసేయచ్చు. మలయాళం మూవీస్ కొంచెం స్లోగానే ఉంటాయి. ఈ మూవీ కూడా కొంచెం స్లోగా ఉన్నా మనల్ని లాస్ట్ వరకు ఎంగేజ్ అయితే చేస్తుంది.